నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వందల కోట్ల రూపాయలు తెచ్చి హాస్పిటల్ కట్టి స్కూళ్లు కట్టి ఎర్రగా తీసేస్తారు రాజశేఖర రెడ్డి పేరున. ఒక్క రూపాయి కూడా వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ రోజుకి ప్రజలకు సహాయం చేసిన దాఖలాలు లేవు అని మీకు అందరికీ గుర్తు పెట్టుకోవాలని మళ్ళీ మనవి చేస్తున్నా. వైఎస్ఆర్ పేరు, వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ ఫౌండేషన్ అని పెట్టి వైఎస్ భారతి దానికి హెడ్ డైరెక్టర్ గా ఉండి ఆ వైఎస్ఆర్ ఫౌండేషన్ ఈ రోజుకి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ప్రజల కోసం అనేది వాస్తవం. ఒకటే జయంతికి వర్ధంతికి కూడా పూలు డబ్బులు కూడా గవర్నమెంట్ పెట్టాల్సిందే కానీ వైఎస్ కుటుంబం ఒక్క రూపాయి కూడా ఆఖరాకి ఆ సమాధి మీద ఒక పువ్వు కూడా పెట్టదని కూడా నేను మనవి చేస్తున్నాను. నేను అబద్ధం చెప్తుంటే పులివెందలో అడగండి, వాళ్ళు చెప్తారు. వర్ధంతి జయంతికి కూడా ఖర్చు పెట్టరు. ఊళ్ళో వాళ్ళ డబ్బులైతే అన్ని డాడీ నేమే, అన్ని డాడీస్ నేమ్. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్, వైఎస్ఆర్ దిస్, వైఎస్ఆర్ దట్టు, బట్ నాట్ అవర్ మనీ, గవర్నమెంట్ మనీ, ఆల్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్. మా జోబీలో నుంచి మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం, మీ తండ్రి కోసం, ఏ తండ్రిని పేరు పెట్టుకొని ఈరోజు రాజకీయంగా ఎదిగారో మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టు. సరే, ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్కి 4 కోట్ల రూపాయలు వచ్చింది పోయిన సంవత్సరం. 4,05,95,000 రూపాయలు వైఎస్ఆర్ ఫౌండేషన్ డొనేషన్ వచ్చినాయి. ఏం చేశారా? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి ఈ డబ్బులు వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి కంపెనీల నుంచి వచ్చినాయి. క్లాసిక్ రియాలిటీ, సాండూర్ పవర్, సరస్వతి పవర్, ఇటువంటి 4-5 వాళ్ళ సొంత కంపెనీల నుంచి వైఎస్ఆర్ ఫౌండేషన్కి డబ్బులు వచ్చినాయి. ఈరోజు మేము చెప్తున్నాం ఒకటే మాట, సిఎస్ఆర్ ఫండ్స్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి కంపెనీ ఒక 1 or 2% వాళ్ళకు వచ్చిన లాభాల్లో పేద ప్రజలకి, ఎన్వైరన్మెంట్కి కానీ రీసెర్చ్కి కానీ ఖర్చు పెట్టాలి. కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం దాన్ని సిఎస్ఆర్ అంటాం. ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ప్రజలకి ఏడైనా ఖర్చు పెట్టేయాల్సి వస్తుందేమో, ప్రజలకు అనవసరంగా ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి మొత్తం వైఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టి మీరు ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్ 4 కోట్ల రూపాయలతో ఏం చేశారని మేము అడుగుతున్నాం. మీరు ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఒక బిల్డింగ్ కట్టారు, 2,5 కోటి ఒక బిల్డింగ్. ఏం బిల్డింగో కూడా మాకు తెలియదు. సో మేము చెప్పేది ఒకటే, వైఎస్ రాజశేఖర రెడ్డి మీద దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత నేతను అరుస్తుంటాడే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఒక తెలంగాణలో రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల మీ దగ్గరికి వచ్చింది, రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల మీ దగ్గరికి వచ్చింది. ఏం చేసావు షర్మిల, జగన్ అని అడుగుతున్నా. రాజశేఖర రెడ్డి కోసం ఒక హాస్పిటల్ కట్టారా? సిగ్గుందా మీ ఇద్దరికి అని అడుగుతున్నా. సిగ్గుందా అని అడుగుతున్నా. రాజశేఖర్ రెడ్డి అభిమానిగా మీకంత చేశాడు రాజశేఖర్ రెడ్డి అని అడుగుతున్నా. మీరు వచ్చే 1000 కోట్లలో ఒక 10 కోట్లు, 50 కోట్లు రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టి ఏమన్నా హాస్పిటల్లో మాకు మళ్ళా పులివెందుల్లో కట్టొచ్చు కదా. రాజారెడ్డి హాస్పిటల్ మీకు సంబంధం లేదు. రాజారెడ్డి హాస్పిటల్ పెట్టింది మీ ఇద్దరు కాదు. రాజారెడ్డి హాస్పిటల్ పెట్టింది మీ పూర్వీకులు, మీకు సంబంధం లేదు అని కూడా నేను మనవి చేస్తాను. ఏంద్రా లేస్తే ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటారు వెన్నుపోటు అని. ఏంద్రా వెన్నుపోటు? తండ్రిని రోడ్లో పెట్టి మీరు ఎలక్షన్లు గెలిచారు, ₹1 ఖర్చు పెట్టలే. నందమూరి నారా ఫ్యామిలీని చూసి నేర్చుకోండి. ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ టర్నోవర్ ఎంత తెలుసా? పోయిన సంవత్సరం 500 crores, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎన్టీఆర్ ట్రస్ట్. బసవతారక హాస్పిటల్ టర్నోవర్ చేసింది. అంతే, అంత సేవా కార్యక్రమాలు చేశారు. సింపుల్గా మీకు చెప్తాను,
ఎన్టీఆర్ ట్రస్ట్ 1997లో పెట్టారు. 2005 గండిపేటలో స్కూల్ పెట్టాం. ఎవరి కోసం పెట్టాం? తెలుగుదేశం పార్టీ ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయిన వాళ్ళ పిల్లల కోసం గండిపేటలో ఆ రోజుల్లో ఎన్టీఆర్ స్కూల్ పెట్టాం. 2009 గుంటూరులో బ్లడ్ బ్యాంక్ పెట్టాం, బ్లడ్ సెంటర్. 2012 వైజాగ్లో బ్లడ్ సెంటర్ పెట్టాం. 2015